ఇమ్మాన్యుయల్ అన్న. ఎందుకు ఇమాన్యుయల్? ఇమ్మాన్యుయల్ ఎందుకంటే అన్న, ఐఎమ్ ఫ్రమ్ ఫిలిం ఇండస్ట్రీ. నేను ఇక్కడ ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నా. ఓకే. అట్ ద సేమ్ టైం ఇమ్మాన్యుయల్ అన్న ఏంటంటే అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు. మెయిన్ ఏది నెగిటివ్గా తీసుకోడు, ఎవరేమన్నా నెగిటివ్గా తీసుకోడు, అందరితోని కలిసిపోతూ ఉంటాడు. అది అనేది రేర్ నేచర్ అన్న, అది అందరిలోనే ఉండదు. అందువల్ల నాకు తనంటే చాలా ఇష్టం. అంటే హౌస్లో ఉన్నంతసేపు తను ఎక్కడుంటే అక్కడ నవ్వులు చిందిస్తాడు. సో ఐ లైక్ హిమ్ వెరీ మచ్ అన్న. సో మళ్ళీ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఆటలు కూడా చాలా బాగా ఆడిండు, ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగా చేసిండు. మళ్ళీ ఎందుకు జనాలు అతన్ని టాప్ 5లో 4th ప్లేస్లో పెడుతున్నారు? ఓట్స్ ఎందుకు తక్కువ పడుతుంది ఇమాన్యుయల్కి? ఇప్పుడు ఇండస్ట్రీలో మెగాస్టార్ ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, అట్ ద సేమ్ టైం వెంకటేష్ గారు ఉన్నారు. ఎవరి లెవెల్ వాళ్ళకి ఉంటుంది కదన్న, ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకి ఉంటుంది. అలాగే ఇప్పుడు కళ్యాణ్జీ ఉన్నారు, కళ్యాణ్ పగడాల, ఆయన సోల్జర్. అది తనకి ప్లస్ అవుతుందేమో. దానివల్ల తను ఫస్ట్ ఉండొచ్చు. తర్వాత తనుజ మేడం, ఆవిడ కూడా బాగా ఆడతారు యాక్టివిటీస్ అనేవి. దాని తర్వాత ఎవరైతే ఉన్నారో డెమోన్ పవన్, ఈ అబ్బాయి కూడా వంట చేస్తాడు, యాక్టివిటీస్లో కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు ఏ టాస్క్ ఇచ్చినా. దానివల్ల వీళ్ళు ముగ్గురు తినకన్నా కొంచెం ఫ్రంట్ ఉన్నారు, అంతేగాని ఇమాన్యుయల్ తక్కువ అని కాదు. అంటే నాకు అది అంటే నార్మల్గా చాలామంది ఏమంటున్నారంటే ఆర్మీ నుంచి వచ్చిండు కళ్యాణ్, అంటే ఇంతకుముందు ఎవరో పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అనే ఒక ట్యాగ్ని ఇప్పుడు ఈ ఆర్మీ బిడ్డ అని ఉపయోగిస్తున్నాడు, అందువల్లనే ఓట్స్ పడుతున్నాయి, అంత సీన్ లేదు అంటున్నారు. ఇది నిజం అనుకోవచ్చా? మైట్ బి అన్న, మీరు అన్నది కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆర్మీ ఉన్నదన్న, ఇప్పుడు మన దేశానికి ఆర్మీ అనేది సేవ చేస్తుంది కదన్న, మనల్ని రక్షిస్తుంది ఆర్మీ. అందువల్ల ఆర్మీ ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఇప్పుడు నేను రవితేజ గారి ఫ్యాను, అలాగే ఒక ఆర్మీ అంటే చాలా పిచ్చున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ తనకి సపోర్ట్ చేస్తున్నారు. మైట్ బి అదే తన్ని ఫస్ట్ ప్లేస్లో ఉంచిందేమో. సో మళ్ళీ తనుజ గురించి మీరు ఏం చెప్తారు? ఆవిడ కూడా ఇప్పుడు ఈ మధ్య టాస్క్లు బాగా ఆడుతున్నారు. ఫస్ట్లో అంటే కొంచెం ఎమోషనల్గా కనిపించేవారు, కానీ ఇప్పుడు అంత ఎమోషనల్గా కనిపించట్లే. మేడం కొంచెం స్ట్రాంగ్ అయ్యారు, నీట్గా ఆడుతున్నారు, ప్రతి యాక్టివిటీలో ప్రతి టాస్క్లో బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అందువల్ల ఆమెని అది సెకండ్ ప్లేస్లో ఉంచింది అనుకుంటున్నాను. అంటే తనుజ టైటిల్ కొట్టే ఛాన్స్ ఉందంటారా? ఉండొచ్చు బ్రో. ఇదే లాస్ట్ రన్నర్ అంటే 2 నేమ్స్ ఏం చెప్తారు మీరు? విన్నర్ అన్న, నేనైతే ఐ ఎక్స్పెక్ట్ ఇమాన్యుయల్ టు విన్ అన్న. సో రన్నర్ ఎవరు ఉండొచ్చు అనుకుంటున్నారు? రన్నర్ సోల్జర్ ఆ అబ్బాయి ఉన్నాడు.